మీలో రామాయణం గురించి ఎంతమందికి తెలుసు? ఆదిపురుషుల గురించి అయితే కాదు నేను మాట్లాడేది. మీ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా. రావణాసురుడు సీతాదేవికి తీసుకెళ్లిపోతాడు. దీంతోని రాముల వారు రావణాసురుడిని చంపి సీతాదేవిని తీసుకొచ్చుకుంటారు. కానీ ఇదే రామాయణంలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. లక్ష్మణుడు రావణాసురుడు చెల్లి ముక్కును కోస్తాడు. ఎందుకు కోయాల్సి వచ్చిందనేది పక్కన పెడితే, ఎవరికైనా సరే చెల్లి ముక్కును కోసారంటే కోపం వస్తుంది. అలాగే రావణాసురుడికి కూడా వచ్చింది. కానీ వాళ్ళ చెల్లి చెప్పిన తప్పుడు మాటలు విని సీతాదేవిని ఇక్కడి నుండి ఎత్తుకొచ్చేస్తాడు. రావణాసురుడు ఒక మంచి రాజు, కానీ సీతాదేవిని ఎత్తుకు వెళ్లడంతో చెడ్డవాడవుతాడు. ఈడ నేను ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది విలన్స్ చేసే పనుల వెనకాల వేరే వేరే ఉద్దేశాలు ఉండి ఉంటాయి. అందులో కొన్ని మంచివి కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంచుకున్న పాత్ వల్ల వాళ్ళు చెడ్డవాళ్ళగానే మిగిలిపోతారు. అలాంటి విలన్స్ ఎవరో మాట్లాడుకుందాం. ఇడియట్. చంటిగాడి లోకల్ డైలాగ్ విని మనం హై అవుతాం, కానీ ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి? తన కూతుర్ని ఎక్కువగా ప్రేమించడమా? సినిమాల్లో చూస్తూనే ఉంటాం, ఒక అమ్మాయిని ఎవరైనా ఏడిపిస్తే డాడీ డాడీ అని కంప్లైంట్ చేస్తారు. అలా చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? అది కూడా ఒక కమిషనర్. కోటింగ్ మాత్రం తప్పదు. ఇన్ జనరల్ పోలీసులు అలా కొట్టడం తప్పే, కానీ ప్రకాష్ రాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయనకు అదే కరెక్ట్ అనిపించింది సిచ్యువేషన్ సెట్ రైట్ చేయడానికి. కానీ అదే కూతురు వచ్చి డాడీ నువ్వు కొట్టిన వాడిని నేను లవ్ చేస్తున్నానంటే ఏ ఫాదర్ అయినా షాక్ అవుతాడు కదండి. సో ఇలాగైనా తన కూతుర్ని రవితేజ నుంచి విడగొట్టాలి అని తనకున్న పవర్ని యూజ్ చేస్తాడు. దీంతోనే ఆ సినిమాలో విలన్ అవుతాడు. కానీ ఆ విలన్ వెనకాల ఉంది మాత్రం ఒక వెరీ మచ్ లవింగ్ అండ్ కేరింగ్ ఫాదర్ ఆఫ్ ఎ డాటర్. సేమ్ ఇలాంటి ఇంకో సినిమానే బద్రి. మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటూ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్తా. ప్రస్థానం మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాలో ఇది టాప్ లో ఉంటది. ఈ సినిమాలో విలన్స్ 2-3 ఉన్నారు. కానీ సాయి కుమార్ గారి గురించి మాట్లాడుకుంటే, పెంచిన కొడుక కన్న కొడుక అంటే సాయి కుమార్ మాత్రం కన్న కొడుకునే చూస్ చేసుకుంటాడు. తండ్రిగా తన కొడుకుని తను కాపాడుకోవాలి అనుకుంటాడు. అలా కాపాడుకునే ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి పెంచుకున్న కొడుకుని తన దగ్గర 40 years నుంచి ఉన్న నమ్మకస్తుని కూడా దూరం చేసుకుంటాడు. కన్న కొడుకు మీద ఉన్న ప్రేమే సాయి కుమార్ని తప్పుడు ప్యాత్లో వెళ్లేలాగా చేస్తుంది. రోబో 2 అక్షయ్ కుమార్ క్యారెక్టర్ని న్యాచురలిస్ట్ అయిన సలీం అలీ గారి నుంచి ఇన్స్పైర్ అయి రాశారు. సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇండియాలో సిస్టమాటిక్ బర్డ్ సర్వీస్ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి సలీం అలీ గారే. బేసిక్గా చెప్పాలంటే బర్డ్స్ అంటే తనకు ప్రాణం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా బర్డ్స్ గురించి ఫైట్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ సినిమాలో తను చాలా మంచోడు, కానీ ఎవరు కూడా తన బాధను పట్టించుకోరు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని చెప్పి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ గవర్నమెంట్కి క్వశ్చన్ చేస్తాడు. కానీ ఎవరు తన బాధను పట్టించుకోకపోవడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ఆత్మ వచ్చి అందరికి లెసన్ చెప్పాలి అనుకుంటాడు. తనకి ఎలాంటి చెడు ఆలోచన లేదు, జస్ట్ తను ఒక మంచి పని కోసం పోరాడాడు. చాలా మంది విలన్స్ లాగా తను బ్రతుకున్నప్పుడు చెడ్డ పాత అయితే తీసుకోలేదు. ఫ్యాన్. కలెక్షన్ వైజ్ చూస్తే ఈ సినిమా ఫ్లాప్ అయింది, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే షారుఖ్ ఖాన్ కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేశారు. హీరో ఆర్యన్ ఖాన్, ఇంకా తన ఫ్యాన్ గౌరవ్. ఎలా అయినా సరే ఆర్యన్ ఖాన్ని కలవాలని గౌరవ్ అనుకుంటారు. ఇక సినిమాలో విలన్ అంటే మనం ఎవరిని ఎంపథైజ్ అవుతామో వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు విలన్గా అనిపిస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే ఆర్యన్ ఖాన్ విలన్ లాగా అనిపిస్తారు, ఇంకో సైడ్ గౌరవ్ విలన్ లాగా అనిపిస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాన్స్ తన ఫేవరెట్ యాక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారనేది మనకు అర్థమవుతుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తనని తన ఫ్యామిలీకి కూడా ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అని మనకు అర్థమవుతుంది. సినిమాలో ఆర్యన్ ఖాన్ గౌరవ్తోని రూడ్గానే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే ఆర్యన్ ఖాన్కి తెలుసు గౌరవ్ లాంటి మ్యాడ్ ఫ్యాన్ ఎంత దూరమైనా వెళ్తాడని. అందుకనే తన గౌరవ్ దగ్గర విలన్ లాగా యాక్ట్ చేస్తాడు. సినిమాలో యాక్ట్ చేస్తే హీరోలకు కూడా బయట ఒక లైఫ్ ఉంటుంది. ఆ నార్మల్ లైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఈ సినిమా ప్లాట్. గౌతమ్ నందా. ఈ సినిమా బెస్ట్ రియలిస్టిక్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. లవ్ అండ్ మనీ ఈ రెండు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఒకటి లేకున్నా కానీ లైఫ్లో హ్యాపీగా ఉండలేమని చూపించారు ఈ సినిమాలో. గోపీచంద్ డ్యూయల్ రోల్ చేశారు. అందులో విలన్ క్యారెక్టర్ నందకిషోర్కి ఉన్న ఆశలు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్న అందరికీ ఉంటాయి. మీరే చెప్పండి, కరోడ్పతి అయ్యే ఛాన్స్ వస్తే మీరు వదిలేసుకుంటారా? అలానే తను కూడా. కానీ నంద చేసిన పని ఏంటంటే సొంత ఫ్యామిలీ వాళ్ళని చంపేయాలి అనుకోవడం. ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్తోని నందకిషోర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోయారు. థానోస్. నాకైతే థానోస్ చెప్పిన దాంట్లో ఏది తప్పు అనిపించట్లే. ఇప్పుడు సొసైటీలో జరిగే రేప్స్, ఫ్రాడ్లు, మోసాలు, మనీ దోపుడులు అన్నీ చూస్తుంటే థానోస్ స్నాప్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. యానిమల్. యానిమల్ స్టోరీ ఒకసారి లార్డ్ బాబీ సైడ్ నుంచి చూడండి. రణబీర్ లాగే బాబీ డియోల్ కూడా తన ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తాడు. వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా కానీ అదే చేస్తారు. అబ్జర్వ్ చేస్తే రణబీర్కి మిర్రర్ ఇమేజ్ బాబీ డియోల్.
సందీప్ రెడ్డి వంగ తన రైటింగ్ బ్రిలియన్స్ చూపించి బాబీ డియోల్ క్యారెక్టర్ ని జస్టిఫై చేశాడు ఇక్కడ. కానీ ఇక్కడ బాబీ డియోల్ వాళ్ళ ఫాదర్ స్టోరీ చూపించి బాబీ డియోల్ రివెంజ్ తీసుకుంటున్నాడు అన్నట్టు చూపిస్తే అందరూ బాబీకి సపోర్ట్ చేసేవాళ్ళేమో. కానీ ఇక్కడ బాబీ డియోల్ విలన్ అయ్యేలా చేసింది బాబీ రణబీర్ వాళ్ళ నాన్న మీద రివెంజ్ తీసుకోవాలి అనుకోవడమే అంతే తప్ప బాబీ డియోల్ కి కూడా రణబీర్ కి ఉన్నంత ప్రేమే ఉంది తన ఫ్యామిలీ మీద. సరోజ ఈ సినిమాలో 2 స్టోరీ లైన్లు ప్యారలల్ గా రన్ అయితే ఉంటాయి. ఒకటి హీరో అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి విలన్స్ అండ్ గ్యాంగ్. స్పాయిలర్ అలర్ట్ ఇన్ కేస్ మీరు ఆ సినిమా చూసి ఉండకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మన నెక్స్ట్ మాట్లాడుకునేది విలన్స్ గురించి. విలన్ ఎవరో చెప్తే మీకు సస్పెన్స్ మిస్ అవుతుంది కాబట్టి. ఈ సినిమాలో విలన్ ఏసీపీ క్యారెక్టర్ చేసిన శ్రీహరి సార్ అసలు లాస్ట్ వరకు రివీల్ చేయరు ఈ మ్యాటర్ని. శ్రీహరి గారు బిజినెస్ ఐకాన్ అయిన తన ఫ్రెండ్ ప్రకాష్ రాజు కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేశాక ర్యాన్సమ్ డిమాండ్ చేస్తారు. కట్ చేస్తే ఆ కేసుని హ్యాండిల్ చేయమని శ్రీహరి గారికి చెప్తాడు ప్రకాష్ రాజ్. అసలు శ్రీహరి గారు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు లాస్ట్లో రివీల్ చేస్తారు. పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్లోకి వచ్చాను, ఎంతో మంది అనాథ పిల్లల కోసం తను కిడ్నాప్ చేస్తున్నా అని చెప్పి లాస్ట్లో రివీల్ చేస్తారు. అసలు ఈ సినిమాలో శ్రీహరి గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటాం, కానీ లాస్ట్లో కిడ్నాప్ చేసింది శ్రీహరి గారే అని కోపం వస్తుంది. కానీ ఎందుకు కిడ్నాప్ చేశాడు అనేది ఆలోచిస్తే తెలుస్తుంది శ్రీహరి గారు ఎంత మంచివారో ఆ సినిమాలో. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.